ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశం సాదాసీదాగా సాగింది. ఈ సమావేశానికి అధికార టీడీపీ మిత్రపక్షం, జనసేన ప్రతిపక్ష వైసీపీ సభ్యులు హాజరయ్యారు. అజెండాలోని అంశం ఒక్కసారి ఆమోదం పొందితే 3 నెలల్లో తిరిగి మళ్లీ ఎలా అజెండాలో పెడతారని జనసేన కార్పొరేటర్ వెలనాటి మాధవరావు అధికారులను ప్రశ్నించారు. ట్రంక్ రోడ్ అంశం సభలో రాగా 100 అడుగులు విస్తరణను చేయడానికి వ్యాపారులు అంగీకరించలేదు. దాంతో దాదాపు 120 మందికి పైగా హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు తీర్పులో 2 విధాలుగా ఉంది. అయితే ఒక్క తీర్పు మాత్రమే అంశంలో పెట్టడం ఏంటో అధికారులు చెప్పాలని వెల్లాటి మాధవరావు ప్రశ్నించారు. హైకోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని ఏ విధంగా కౌన్సిల్ ఆమోదానికి పెడతారని, ఏమైనా ఇబ్బంది ఏర్పడితే అధికారులు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆలోచించి ట్రంక్ రోడ్ వ్యాపారస్తులు ఏ విధంగా కోరుకుంటున్నారో వారి అంగీకారంతో చేయాలని కోరారు. వైసీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ కూడా ట్రంక్ రోడ్ అంశంపై సభలో కొన్ని అంశాలు లేవనెత్తి అధికారులు, వ్యాపారస్తులు అనుమతితో చేయాలని కోరారు. అందుకు అధికారులు వివరణ ఇచ్చారు. మొత్తానికి 80 అడుగుల మేర ట్రంక్ రోడ్ విస్తరణకు ఆమోదం తెలిపారు.